రెండవది బేతేలుకు వచ్చారు. బేతేలు అనగానే ఏముందో తెలుసా? హౌస్ ఆఫ్ గాడ్. సంఘం అంటే ఏంది? ఆయన ఇల్లు. ఆనాడు ఇశ్రాయేలీయులంతా ఒక సంఘం. ఆ సంఘాన్ని ఏమంటారు? ఇశ్రాయేలుల ఇల్లు. అక్కడ మీరు 3వ అధ్యాయం, హెబ్రీ 3వ అధ్యాయం ఆ మొదటి చూస్తే ఏమొస్తుందో తెలుసా? ఆ రెఫరెన్స్లన్నీ నేను తీస్తే టైం చాలదు కాబట్టి. మోసే యెహోవా ఇల్లంతటిలో నమ్మకం ఉన్నవా? నీకు ఒక ఇల్లు ఇవ్వబడింది, నువ్వు ఒక ఇల్లుకి నాయకుడివి, నువ్వు ఒక ఇంటికి చర్చి మెంబర్వి, నువ్వు ఒక శక్తివంతమైన సాధనవి. నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా లేని సైతాన్. అతను నిజమైన క్రైస్తవుడైతే ఏం చేయాలి అంటే నమ్మకంగా ఉండాలి. కౌంట్, నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా లేకపోతే సేవకులం కాదు. నా 55 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చా. నా ఎదురుగా చాలా వచ్చాయి ధనాలు, మూటలు, హాస్టల్స్, ఫారిన్ ఎయిడ్స్. నా మీద ఇంతవరకు ఒక రిజిస్టర్ లేదు. నాది కానిది ఒకటి కూడా తాకలేదు. సువార్తకు పోయిన డబ్బులు కూడా ఏం తీసుకోలేను. నా చర్చ నన్ను పోషించాలి. ఎందుకంటే అట్ట పోషించారు నన్ను. అర్ధరాత్రులు పంపించేవాళ్ళు నాకు, అట్ట పోషించారు. నేను ఒంగోలు పోయిన పెద్ద చర్చికి నా కారుకే డబ్బులు ఇచ్చింది వాళ్ళు. నాకెవరు ఏరు బయటకు పోతే ఇవ్వద్దని చెప్తా. నాకు ఒక సంఘం ఉంది, ఒకటి పోషించాలని. బయటకు వచ్చినాక దేవుని నమ్ముకోను నేను, నా సువార్తను నమ్ముకోను నేను. ఇది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. స్వార్థ అమ్ముకోను. మీ దగ్గర నుంచి వెళ్ళా, అక్కడికి వెళ్ళా, వాక్యం చెప్పా, అది పెద్ద సంఘమే. వాళ్ళు నాకీటానికి వదిలిపెట్టి కార్ దగ్గరికి పోయి చెప్పి 5,000 ఇచ్చారు. రేపు 3-4 తేదీలు హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్ నాయకత్వం రిట్రీట్కి స్పీకర్ని దేవుడు నన్ను చాలా హెచ్చించాడు. నాయకులకి, పాస్టర్లకి ఎంత తీసుకొని అడిగారు. నన్ను అడిగితే చెప్పారు, నాకు రేట్ లేను అని. నేను నాకు రేట్ అంతా ఆయన ఇవ్వాలా, మా చర్చ్ ఇవ్వాలా. నేను మంద. బైబిల్ ఏముంది? వాక్యం ఇత్తేవాడు వాక్యపు పంట కోసుకోవాలి. ఎవరెవరో కోసుకుపోతుంటే అట ఆ పంట నాదేని, ఆ పంట నీది కాంది కోసుకుపోతేట. వాక్యం ఇచ్చేవాడిని మంచి పదార్థాల్లో భాగం వేయాలంటే నేను తింటాను వాటిని అంటట. పాపం కాకులు ఆ పని చేయలేకపోయాయి. ఏలియాకు పంపించిన కాకులు రోజు మాంసం 2 పూటలు ఇచ్చాయి. ఆ సేవకుడికి 2 పూటలు భోజనం ఎందుకు పెట్టాలని ఒక పూట కూర్చొని ఆ కాకులు తినలా. కాకుల కంటే నీచులం కాకూడదు మనం. ఆ మొదటి రొట్టి మనం అడిగింది, అయా మొదటి రొట్టి అట్టిస్తాను, నేను తింటా, నా కొడుకు తింటా, మిగిలింది నీకు ఇస్తుందనలా. ఆ 2 తింటే చచ్చిపోతాడని తెలుసా? ఇక మిగలదు నూనె. ధైర్యంతో ఇచ్చేసింది, ఫస్ట్ డే ఇచ్చేసింది. ఆ నూనె కరువు కాలం దాకా ఆగిపోవాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యత. ఇతర తలాంతులను మనం వాడుకోకూడదు, ఇతరులు ఏవి మనం వాడుకోకూడదు. దేవుణ్ణి వ్యాపారస్తుడిగా చేయకూడదు. చూసారా, దేవుని మందిరం, ఆ మందిరంలో ఏముండాలంటే నమ్మకం. నమ్మకం లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నమ్మకం లేకుండా 1 గంట ప్రార్థన చేసి, దేవా నేను పరలోకానికి వచ్చేస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. హృదయాంతరంగంలో నమ్మకం ఉండాలి. ఆయన మందిరంలో నమ్మకం అనేది దేవుని యొక్క జీవితంలో చాలా పూర్తి. అంతేకాదు, ఆ మందిరం ఎందుకంటే దేవుడితో సహవాసం చేయటానికి. చీకటితో సహవాసం చేసి దేవునితో సహవాసం చేయటానికి వస్తేట. చాలామంది మనం సండే క్రైస్తవులం అవుతాం. సండే ఒక దాంట్లోనే క్రైస్తవులం అయితే, పార్ట్ టైం క్రైస్తవులం అయితేట మనం బయటికి పోయి మళ్ళీ చీకటితో సహవాసం చేస్తేట. మనం దేవుని బిడ్డలం, దేవునితో సహవాసం చేయాలి. 1 యోహాను 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏమని ఉందో. కొంచెం నాకు చదవటానికి సహాయం చేయండి. ఆయనతో కూడా 1:6, 1 యోహాను 1:6, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనిన చీకటిలో నడిచినతో సత్యంలో జాపాలి. చీకటితో నడుస్తూ నేను ఆయనతో ఉన్నానని నువ్వు పెద్ద 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 అన్న మాటలు చెప్తే ఈ దినాలు మనుషులే నమ్మేటట్లేరు. నన్ను చూస్తే
మనుషులు నమ్మరు. సత్యాన్ని మింగేసి అసత్యంగా ప్రవర్తిస్తూ నేను సత్యంగా ఉన్నానంటే ఎవరు నమ్ముతున్నారు? మనుషులకు కళ్ళు లేవా, గుడ్లు లేవా? ఈ సమాజం అలాంటి సమాజం కాదు. చాలా మార్పు వచ్చింది సమాజం, చాలా మార్పు వచ్చింది. కాబట్టి నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. ఆయన ఇంటిలో నమ్మకంగా ఉండాలి, ఆయన ఇంటిలో సహవాసం చేయాలి. న్యాయాధిపతుల గ్రంథం 6, 20, 26, 27, 20, 26, 27 చూసారా? వీరందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచూ సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధి కూర్చుండి ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములో యెహోవా నిబంధన మందసం అక్కడ ఉండెను. బేతేల్. దయచేసి క్షమించి 26, 27 న్యాయాధిపతులు చూడండి. ఆ బేతేల్లో ఏముంటుందో ఉపవాసం, దహన బలి అంటే నా ప్రార్థన ధూపం, నేను ఎత్తుట సాయంకాలం నైవేద్యం ప్రార్థన. అక్కడ ఏముందంటే నిబంధన మందసం. నిబంధన మందసం. బాప్టిజం తీసుకునేటప్పుడు ఒక నిబంధన చేస్తావు. చర్చి నాయకులుగా నేను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ప్రార్థన చేసేటప్పుడు ఒక నిబంధన చేస్తారు. చక్కగా న్యాయంగా ధర్మంగా దేవుని పనిగా చేస్తామని ఎన్నిసార్లు 23 సార్లు ప్రమాణం చేశారు ఇక్కడ నిలబడిన నాయకులు. 23 సార్లు. పర్వాలేదు, ఇక్కడ అది చేయవచ్చు, బయట అది చేయవచ్చు అంటే 23 సార్లు ప్రమాణం చేసిన వాళ్ళు. మేము ప్రమాణం చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుడిగా ఉండాలా, సైతాన్గా ఉండాలా. చాలాసార్లు మేము కుంగిపోతాం, మేము శోధించబడతాం, కానీ పడ్డ స్థలంలో ఉన్నాం. పడ్డ స్థలంలో ఎందుకు ఉన్నామంటే ఆయన శిక్షకు పాత్రలు అవుతాం, కుటుంబం నాశనం అవుతుంది. ఎంత మేము పైకి తెచ్చుకోవాలన్నా మేము తెచ్చుకోలేము. పైకి తేవాల్సింది దేవుడు ఒక్కడే. కాబట్టి బెతేల్ అనుభవం రావాలి. 4వది ఎరుకో అనుభవం ఏమంటే పోరాటం. ఎందుకంటే ఒక విశ్వాసి అయిన తర్వాత బిడ్డలారా మీలో నాలో పోరాటం వచ్చేస్తుంది. మనలో 2 కుక్కలు ఉన్నాయి అనుకుందాం. తెల్ల కుక్కేమో దేవుంది, నల్ల కుక్కేమో సైతాన్ని. దేనికి అన్నం ఎక్కువ పెడితే అది గెలుస్తుంది. సాతానుడు ఏం చేశాడో తెలుసా? మన స్వభావాన్ని తీసేయలేదు వాడు. దేవుడి స్వభావాన్ని తీసేయటానికి వాడు చేతగాల. తనవి కూడా ఇంజెక్ట్ చేశాడు మనకు. ప్రేమిస్తాం, ద్వేషిస్తాం, ఉపకారం చేస్తాం, అపకారం కూడా చేస్తాం. చాలా భక్తుడి మాటలు మాట్లాడతాం, సైతాన్ తిట్లు తిడతాం, సైతాన్ మాటలు మాట్లాడతాం. 2 టంగులు. ఎక్కడి సైతాను? మనలో ఏదోను తోటలో అవ్వతో చేసిన పని అది పోరాటమే. మనకు జీవితాంతం ఆ పోరాటం ఉంటుంది. కానీ నీ పోరాటంలో, నా పోరాటంలో ఎవడు గెలవకూడదు? సైతాను గెలవకూడదు. ఎవడు గెలవాలా? దేవుడు గెలవాలి. సాతాను కలవకుండా దేవుడు కలగాలంటే ఆ యొక్క బూర ఏం చేశారో తెలుసా? 6 దినాలు దిగి ఆ చుట్టూ తిరిగి ఏం చేశారు వాళ్ళు? బోరలు ఊదారు కదా, ఆ గోడలు కూలిపోయాయి. సంఖ్యాకాండం మనం చూస్తే అద్భుతం చేశాడు దేవుడు. వారు యుద్ధం సంకల్పం ఏందంటే 7 దినములు వారు బూరాలు ఊది తర్వాత తట్టు తిరిగారు. 7 దినాలు తిరిగారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మోసాబు అని ఒక బోర తీసుకుని ఊదినప్పుడు అవి కలిపి పడిపోయినాయి. జయం ఉంది. మనకు జయం రావాలి. నీవు నేను క్రైస్తవ జీవితాన్ని జీవించినప్పుడు తప్పకుండా మనకు జయం వస్తుంది. జయం రావటమే క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైంది. చూస్తారా? రోమా 8వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఏమంటాడో చూడండి, ఏం మాట్లాడుతాడో చూడండి. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి. 35వ వచనం నుంచి చూద్దాం. క్రీస్తు ప్రేమలో నుండి మనను ఎడబాపు. 8:35 ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపు అని 37 చూడండి ముందు.
అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటికంటే అత్యధికమైన విజయం పొందుతున్నాం. మరణకరమైన, జీవమైన, దేవునిలోనైనా, ప్రధానులైనా, ఉన్నవైనా, రాబోయినవైనా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టింపబడ మరి ఏదైనా మన ప్రభువుకు యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాం. అది ఎడబాపనే లేదు. సైతాను నన్ను ఎన్ని కలుగా చేసినా దేవుని గెలిపిస్తాను నా జీవితంలో. నీ జీవితంలో, నా జీవితంలో అది ఛాలెంజ్ తెలుసా. సున్నతి చేయబడకుండా హృదయం ఎత్తబడం, దేవుని ఇంట్లో నమ్మకంగా ఎత్తబడలేవు. మూడవది ఏంది? పోరాటంలో దేవుని పక్షంలో నిలబడకుండా మనం గెలవలేము. నాలుగవది యోర్దాను 250 మైళ్ళు ప్రవహిస్తుంది. అది పెద్ద నది. 135 మైళ్ళు అయిన తర్వాత 4 నదులు దాంట్లో సమ్మేళనం అవుతుంది. 4 మైళ్ళు సమ్మేళనం అవుతుంది. దేవుడు నాకు మంచి మంచి తరుణాలు ఇచ్చాడు. మన చర్చి బాబే ముందు అతనికి పాస్పోర్ట్ ఇలా 3వ సంవత్సరం ఇంజనీర్ చదువుతున్నారు, నరసింహులు కొడుకే. ఇక్కడ తరబీదు పొందాడు. నాతో వచ్చాడు పాలస్తీనాకి. యోర్దాన్లో నాతో బ్యాప్టిజం తీసుకున్నాడు. దొంగ బ్యాప్టిజమేలా నేను ఇక్కడ తరబీదు పొందిన అబ్బాయిని దేవుడు ఎంత ఏర్పాటు చేశాడంటే యోర్దాన్ నదిలో అప్పటికి బాప్తిస్మం ఇయ్యగలిగినట్టు. అది చాలా విశాలమైన నది. ఆ నది మరణానికి సూచన. మృత సముద్రానికి దగ్గరే ఉంటుంది. అందుకోసం దాన్ని మరణానికి సూచన. ఇశ్రాయేలీలు ఆ నది దాటి అవతలికి పోవాలి. వాళ్ళు యెరూషలేములో ప్రవేశించారు. కొంతమంది గాదు వంశస్థులు ఏం చేశారంటే యువతలు కూడా సస్యశ్యామలంగా ఉందని ఆడుండిపోయారు. ఆడుండిపోతే ఏం చేశారు, చాలా తవుడుకుంటూ వస్తాయి, తినటానికి వస్తాయి, భూమంతా మంది అవుద్ది అనుకునేవాళ్ళు. ఆఖరికి పందులు కాసే స్థితికి చెడిపోయారు. అదే గరాసేన్ దేశం. గాదు వంశీయులు దేవుని బిడ్డలు పందులు అమ్ముకొని బతకాల్సి వచ్చింది. దేవుడు దయతలిసి ఆ గరాసేను దర్శించాడు. వాళ్ళు యూదులే, కానీ ఎవరిదాన్ని దాట్లా. ఇక్కడ కూడా సస్యశ్యామలంగా ఉంది, పక్కననే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దాటాలా? నీవు నేను మరణాన్ని దాటాలి. మనకు తట్టకది మరణ నది దాటడానికి దేవుడే మనకు. నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవం. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి అన్నాడు. ఆయనే మనకు మార్గం, ఆయనే మనకు ఆ వారధి దాటిచ్చేది. ఆ తెడ్డే మనని. ఈయనకైందో తెడ్డు తెలుసా? తన మీద ఉన్న దుప్పటి తీశాడు, ఆ దుప్పటిని పాయలు చేశాడు, ఇటు చేశాడు. ఈ నదిని కొట్టే ఏమైపోయిందో తెలుసా? పాయలైపోయి అవతలికి వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళిపోయాడు ఆయన. అవతలికి వెళ్ళిపోయినాక అగ్నిరథాలు వచ్చేసాయి. వచ్చి ఏం చేసింది? ఏలియాను ఎలీషాను వెయిట్ చేసింది. ఎలీషా ఆఖరి దేవుని జనుని ఏం కోరాడో తెలుసా? 4 ఇంతల ఆస్తి అయ్యా, 10 ఇంతల ఆస్తి అనాలా. నువ్వు చేసిన కార్యాల కంటే, నీవు పొందిన ఆత్మ కంటే, నీ శిష్యుని నీకు సేవ చేశా 2 అంతలు చేశాడు. ఎలీషా జీవితాన్ని ధ్యానిద్దాం వచ్చే సంవత్సరం. ఆ 2 కార్యాలు, బలమైన కార్యాలు చేశాడు. ఆనాడు కూడా ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. చూసారా? 15వ వచనంలో, 15వ వచనం, 2వ అధ్యాయం, 2వ రాజులు. అక్కడ చూడండి కదా. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టబడుచున్న ప్రవక్త శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాక్షాత్కారంగా నమస్కారం చేసి అతనితో ఇట్లాంటిది, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గల మా మీద దయ ఉంచి నీ గురువుని వెతుకుటకు వారిని పంపుము. యెహోవా ఆత్మ అతని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయలోనైనను వేసి ఉండును కనేమోనని మనవి చేయగా. ప్రవక్తల పాఠశాలలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ప్రవక్త పాఠశాలలు ఉన్నాయి.
వాడు 3 రోజులు సర్టిఫికేట్ తీసి అక్కడ తీసుకుని వచ్చి ఏమంటాడంటే, నేను సెమినార్ చదివానయ్యా. ఏంది సెమినార్ నీది? ప్రవక్త పాఠశాల. నేను ఎన్ని సంవత్సరాలు సెమినార్ చదివానో తెలుసా? STH 4 సంవత్సరాలు చదివా, BTH 4 సంవత్సరాలు చదివా ఎక్స్టెన్స్గా. అసరంపూర్ యూనివర్సిటీ వాళ్ళే నన్ను ఫస్ట్ చేసి 1 year 9 పేపర్స్ ఇచ్చారు. లేకపోతే అది కూడా 4 సంవత్సరాలు చదవాలి. అది ఒక అఖండమైన సేవ పరీక్షలు. ఆ చదువు ఏ డాక్టర్కి కూడా చదవలేడు, అంత కష్టమైన అసైన్మెంట్స్ రాయాలి. ఒక అసైన్మెంట్ ఇంత. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ప్రవక్త పాఠశాలలో నుంచి వచ్చేస్తున్నాయి. వాళ్ళే రెవరెన్స్ కూడా చేసేస్తున్నారు. ఎట్ట బిడ్డ, నిన్ను నేను చేదు చెప్పకుండా ఉంటే నిన్ను నాశనం చేసినట్టు, నేను నీ ఆత్మను చంపేసినట్టు. నేను ప్రవక్త పాఠశాలలో చదువుతున్న బిడ్డలు ఏలియా ఎత్తబడతారని చెప్పారు. ఆ గ్రంథం చదవండి. ఏలియా ఎత్తబడతారని చెప్పారు. కానీ ఏలియా అని ఆడో దేవుడు పడేస్తున్నాడని చెప్పాడు. అంటే థియాలజీ ఇప్పుడు ఇంకా మోడర్న్ థియాలజీ. యెషయా 4 రాశారని, అది ఇట్టుందని ఇది ఇట్టుందని. ఇప్పుడు అంత టీచింగ్ అంతా మోడర్న్ థియాలజీ, మనుషులకు అనుకూలమైన థియాలజీ, రక్షణ ఇచ్చి పరలోకానికి తీసుకుపోయే థియాలజీ బోధించడం. ఈ పాఠశాలలో మీ పిల్లల్ని చదివియొద్దు. అవి 3 నెలలు 4 నెలలు చదివే చదువు కానే కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాడు మన జాన్ డగ్లస్, బెంగళూరులో బీడీ చేయడానికి పోయాడు. పోతే తీరికలేదు సార్, ఈ చదువు ఏంది సార్ అంటున్నాడు. ఈ చదువు ఏంది? 4 సంవత్సరాలు ఇద్దరు చేశారు. ఎంత కఠినమైంది అంటున్నారు. కాబట్టి దేవుని దగ్గర కఠినంగా నేర్చుకోవాలి. ఎలీషా కొన్ని సంవత్సరాలు ఏలియా దగ్గర నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు కఠినంగా నేర్చుకున్నారు. వాళ్ళకి తరబీదు ఎక్కడ పెట్టాట. ఏలియా దగ్గర ఎలీషా నేర్చుకునేటప్పుడు తాను జుండే భూములని 12 అరకలంటే అన్ని భూములు ఉంటాయి, అన్నీ వదిలేశాడు. వదిలేశారు వీళ్ళు యేసుప్రభు శిష్యులు. బిడ్డ, త్యాగం ఉండాలా, సమర్పణ ఉండాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, నిందలేస్తారు. మనమేమన్నా అడ్డం తిరిగితే మన మీద పెద్ద పెద్ద బండలు వేయటానికి రెడీగా ఉంటారు. వాటిని కూడా ఎత్తేట వేసేస్తాం మనం. ఆ బండలు మనల్ని ఏం చేయం. వాటి తినేళ్ళకి కూడా చేసేస్తాడు దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రతి క్రైస్తవుడు ఎత్తబడాలి. ఇంకొక విషయం చూసి నేను ముగిస్తాను. 2 కొరింథీకి రండి, 12వ వచనం. అపోస్తుడైన పౌలుని, ఆయన పౌలత్వాన్ని కొరింథీ పత్రిక వాళ్ళు విమర్శిస్తారు, ఆయన అపోస్తుడు కాడని. అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు చూడండి. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపరచబడవలసి వచ్చినది. ప్రభు దర్శనమును గురించి ప్రత్యక్షత గురించి చెప్పుదును. క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రింద 3వ ఆకాశమును కొనిపోబడను. అతడు శరీరంతో కొనిపోబడను, నేను ఎరుగను. శరీరము లేక కొనుక్కోబడను, నేను ఎరుగును. అది దేవునికి తెలియదు. ఇప్పుడు చాలామంది ఈ మోడర్న్ థియాలజిస్టులు ఏం చేస్తున్నారంటే, ఏలియా ఎట్లా ఎత్తబడతాడు, ఎత్తబడలేదు, ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు అంటారు. ఎంత తప్పది. శరీరముతోనే 3వ ఆకాశం పరదేశి. అది పరదేశికి పౌలుని తీసుకుపోయి మాట్లాడి మళ్ళా పంపించాడు. ఆయన అంటాడో, నేను శరీరముతో పోయింది నాకు తెలియదు, ఆత్మతో పోయింది నేను తెలియదు. యేసును చూచా, యేసుతో మాట్లాడా. రెండవది ఏంటంటే, చనిపోయి కుళ్ళిపోయిన లాజరు దాన్ని లేపేశాడు. ఆయన మధ్యలో మార్చవచ్చు, మనిషినే లేపకపోవచ్చు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు శంకించకూడదు. మోడర్న్ థియాలజీ శంకిస్తూ కొత్త కొత్త భావాలు చెప్తున్నారు. దేవుని యొక్క శక్తి అలాంటిది. ఏ రీతిగా అయినా మనం ఎత్తబడతాం. దానికి సంతోషకరమైంది, అది వందనకరమైంది. మీకు ఇది వరకు చెప్పేవారన్నా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వినటానికి, పాత వాళ్ళు వినటానికి. దేవుడు నాకు నిశ్చయిత ఇచ్చాడు. ఇంకా జాగ్రత్తగా ఉంటున్నా నేను. ఇంకా ఆయనతోనే ఉంటున్నా రాత్రింబవులు తెలుసుకోవటానికి. మే నెల 12వ తేదీ
యేసు ఎందుకు అనే బుక్ రాయడానికి ప్రారంభం చేశాను. యేసు ఎందుకు అని. నేను వచ్చి నా రూమ్లో ఉన్న వీళ్ళందరూ బయటకు వచ్చాను. నేను ఒక్కనా నా బెడ్రూమ్లో ఉన్నా. మొత్తం తెల్లగా అయిపోయింది. పైనుంచి దిగుతుంది ఒక పెట్ట కట్టి భలే విలువైందంత మెరిసిపోతుంది, రత్న ఖచ్చితమైంది. మేల్కొని ఉన్నా, స్నానం చేసా, ఊరికే బెడ్ మీద పండుకున్నా. 9కి బిగించేద్దాం రాత అని. ఒక్కసారి చూస్తే కొంచెం దైవ భయం వేసింది. వెంటనే మోకాలు ఉన్నాను, వెంటనే కన్నీళ్ళు కాశాను. దేవా, నాకు గ్రేస్ పీరియడ్, నా బిడ్డలు సెటిల్ కాలేదు, నీ పుస్తకాలు ఇంకా పూర్తి చేయలేదు. ఇప్పటికి 100 కీర్తనలు 4 పుస్తకాలు రాశా, ప్రింట్ అయినాయి. ఇంకా ఒక 50 కీర్తనలు రాయాలి. నీ పని సంపూర్ణంగా చేసిన దాకా నన్ను బతికించు. నా బిడ్డలు క్షేమం నేను చూసిన దాకా బతికించు. చాలా ఏడ్చి కన్ను తీసే లోపలికి ఏమీ లేదు. కానీ నాకున్న నిశ్చితం ఏంటంటే, ఆయన నన్ను సేవకు పిలిచాడు, ఆయన మళ్ళా నన్ను తీసుకుపోతాడు. ఆయన నన్ను తీసుకుపోవటానికి కూడా వచ్చాడు. దేవుడు నా జీవితాన్ని కూడా బలపరిచి ఆయన చేతిలో పడటానికి మీరందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. నువ్వు మమ్మల్ని సిద్ధపరుస్తావు, మమ్మల్ని పిలుస్తావు. మాది ఇది పరదేశులం, ఇక్కడ యాత్రికులం. ఇక్కడ మేము నమ్మకంగా ఉండాలి. మా హృదయం సున్నతి చేయబడాలి. పోరాటంలో సాతానుడు ప్రతిదినం మమ్మల్ని గెలవాలనుకుంటాడు. మేము నిన్నే గెలిపియాలి ప్రభా. మరణ నది దాటి జీవం అనే మార్గంలోకి వెళ్ళటానికి మాకందరికీ తరుణం దయచేయండి. వారి కాలంలో, వారి జీవితంలో, వారి కుటుంబాలు కట్టుకున్న తర్వాత, వారు నీ కొరకు చేసే పని సంపూర్తి అయిన తర్వాత, వారి ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డ తర్వాత, ఆశీర్వాదాలతో, ప్రేమతో నీ రాజ్యం మాకు అవసరం తండ్రి. ఏలే అనుకొని పోబడ్డ దేవుడవు నీవు తండ్రి. మా జీవితంలో కూడా మేము పరలోక వాసులం కావాలని నీ కృపా సన్నిధిలో, ఇది తాత్కాలికమైంది, ఇది సమాధుల పుట్ట, ఏ కులం మతం సమాధి తోటలో పనికిరాదు. అలాంటి జీవములో సార్వత్రికమైన భావాలు, సౌభద్రం కలిగి జీవించే జీవితం దయచేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.